కొన్ని కొన్ని మీకు ఇది వంశపారపర్యంగా వచ్చింది. డీఎన్ఏలో ఉంది. ఇది ఉంది. అట్లా అనేస్తున్నారు గదా! అవును. అవును. మన దగ్గర హీల్ అవుతున్నారు. ఓహ్! వావ్! ఆ! ఒక ఇద్దరు అమ్మాయిలొచ్చారు. వాళ్ళిద్దరు కూడా టీనేజర్స్. అంటే ఆహ్, ఆహ్, 10థ్ వరకంట వాళ్ళు తెలంగాణ నుంచొచ్చారు ఇద్దరమ్మాయిలు. అయితే వాళ్ళిద్దరూ నడవలేరు, ఏది చేయలేరు ఇప్పుడు. ఓకే. కానీ 10థ్ వరకు వాళ్ళు మంచి స్పోర్ట్స్‌లో బెస్ట్ ఉన్నారు. అలా ఎడ్యుకేషన్‌లో స్కూల్ ఫస్ట్. ఓకే. అట్లాంటి పెద్దమ్మాయి 10థ్ తర్వాత తను బెడ్ రిడెన్ అయిపోయింది కంప్లీట్‌గా. ఇట్లా ఎట్లెట్లో చూస్తూ ఉంటది ఇట్లా. పిచ్చి పిచ్చిగా అంటే ఇట్లా గమ్మత్తుగా నవ్వుతూ ఉంటారు. మధ్యరాత్రి ఏడుస్తా ఉంటారంట. ఆ! సో, వింత వింతగా జేస్తారు వాళ్ళు. ఓకే. ఇంకొక రెండో అమ్మాయి గూడా ఆ 10థ్ అయ్యాక సేమ్ జేస్తుంది. ఆ! సో, నేను ఫాదర్‌ని అడిగాను. మీరేదైనా అంటే మీ పనులలో మీరు చేసే వృత్తిలో వేరే వాళ్ళని బాధపెట్టి డబ్బు గుంజడాలు ఇట్లాంటియేమన్నా చేశారా? అంటే అతను వడ్డీ వ్యాపారం ఉండిందంట. ఓకే. ఓకే. అతను డబ్బులివ్వకపోతే వెళ్లి వాళ్ళని హింసించి, వాళ్ళ పుస్తల గొలుసు గుంజుకుని ఇట్లాంటివి చేసేవాడట. ఓకే. నేను చెప్పాను, ఇది చేతబడి టైపు చేయించినట్టుగా కనబడుతోంది నాకు. మనం దీన్ని నేను దీన్ని హెల్ప్ చేయగలను అని. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఒక్కరే వచ్చారు మొన్న జాన్వరి దాంట్లో. ఓకే. అయితే ఫస్ట్ డే వస్తే నేను మీ ఇద్దరు అమ్మాయిల్ని ఎళ్లి తీసుకురండి అని చెప్పా. ఎందుకంటే ఇక్కడున్న ఎనర్జీస్‌తో ఇక్కడున్న ఇంతమంది ఇప్పుడక్కడ 700 మంది ఉండిన్నారు. అంతమంది ఎనర్జీస్‌తో ఆ పిల్లల్ని ఎంతో కొంత హీల్ చేయొచ్చు మనము. ఓకే. తీసుకురండి అంటే అప్పటిదప్పుడు అతను ఎళ్లి ఎన్నో 3 ½ అవర్స్ జర్నీ అంటే పర్లేదు ఈరోజు నైట్ ఎళ్లి పొద్దున్నే ఎళ్లి వచ్చేసేయండి అంటే తీసుకొచ్చారు. ఆ హ్మ్. ఇద్దరు అమ్మాయిల్ని అందరం కలిసి వాళ్ళని మధ్యలో పెట్టి హీల్ లాగా చేస్తే ఆ ఒక్క రిట్రీట్‌లోనే 30% డిఫరెన్స్. వాళ్ళని వావ్! తీసుకెళ్ళని డాక్టర్ లేదు, చూపియంది లేదు. వాళ్ళు మీకు ఇది మేము చెయ్యలేము అని చేతులెత్తేసారు ఓకే. డాక్టర్స్. ఆ! సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ అతనికి డ్రీమ్స్‌లో చాలా క్లారిటీగా అంతకుముందు కూడా ఇలాంటివి అంతకుముందు జన్మలలో చేసినట్టు వచ్చిందనమాట. ఇప్పుడు 50% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అతను మెడిటేషన్ చేస్తున్నాడు. సారీ చెప్తున్నాడు. ఎవ్రీడే 4 అంటే ఇది మనకొకటి అవును. రికార్డెడ్ ఇస్తాం వాళ్ళకి. అంటే అందరం కలిసి చేస్తాం అది. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్‌లో మీకొచ్చే ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. ఓకే. ఏది పశ్చాత్తాప ఒక్కోసారి ఈ చేతబడులు చేయించినప్పుడు, ఈ చేతబడిని ఎలా చేస్తారు? ఎక్కడో ఉండి వీళ్ళని ఎట్లా మేనేజ్ జేస్తారు? అన్న క్వెషన్‌కి హ్మ్. వాళ్ళు ఈ దయ్యాలను వాడుకుంటున్నారు. మిమ్మల్ని మీ సోల్ లోకాలకు పంపిస్తాము. మీరు మాకిది హెల్ప్ చేయండి అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాటిని వాళ్ళ లోపలికి అమ్మ పిల్లల లోపలికి ఒక 3, 4 పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళింక నడవలేరు. ఎటెటో జూస్తారు, ఏడుస్తారు. ఎందుకంటే ఈ దయ్యాలు లోపల సతాయిస్తా ఉంటాయి గదా! సో, హ్మ్. హ్మ్. తెలియకుండానే ఏడుస్తారు. అవన్నీ చేస్తారు. వాళ్ళు మాట్లాడడం గూడా మాట్లాడట్లేదిప్పుడు. హ్మ్. అలాంటిది ఇప్పుడు 50% డిఫరెన్స్ ఉందంటే ఈ 4 వల్ల ఇంకా అవి ఉండలేవు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా మనము ఇక్కడ వీళ్ళు సారీ చెప్పుకొని కర్మ తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాటికి కూడా మనము మీరెళ్ళండి మీ సోల్ లోకాలకి మేము పంపించేస్తాము. మేమే పంపిస్తాము మీకు అని మన దగ్గర ఈ పంపించే విధానం టెక్నిక్ ఉందన్నమాట. ఇప్పుడు చాలా మంది దయ్యాలను ఇంట్లోంచి పంపిస్తారు. వాళ్ళలోంచి పంపిస్తారు గానీ సోల్ లోకానికి వాళ్ళ లోకానికి వాళ్ళని పంపియరు. ఓకే. పంపియనప్పుడు అవి మళ్ళీ మన దగ్గరకొస్తాయి. మళ్ళీ అంటే సతాయించడానికొస్తాయి. వీళ్ళు అందుకని మాంత్రికులంటే మన దగ్గర కంప్లీట్ సీసాలు సొల్యూషన్ ఉంది మీకు. ఆ! మాంత్రికులంటే సీసాలో బంధించి నీళ్ళలో వదిలేస్తుంటారు గదా! అంటే సినిమాల్లో ఆ! చూసాం మేము. అది కరెక్ట్. అలాగే జేస్తారా? మీరెట్లా జేస్తారు? మేము వాటిని కూర్చోబెట్టి మాస్టర్స్‌ని పిలిచి అంటే మనం ఇంతమందిం ఉంటాం గదా! ఒక దగ్గర. అవునండి. ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. ఓకే. యూనివర్సల్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్‌లో వాళ్ళని మనము ఆ బాడీలోంచి బయటికి రమ్మన్నప్పుడు అవొచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు వాటిని కూర్చొని మెడిటేషన్ చేయమని జెప్తాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని జెప్తాం. స్టమక్ ముందుకెళ్తే ఆత్మల్ని గూడానా? ఆత్మల్ని గూడా. ఓహ్ మై మరి గాడ్! ఆత్మకి శరీరం ఉండదు అంటే ఆత్మకి వాళ్ళ వాళ్ళ కళ్ళకి వాళ్ళకి శరీరం కనబడతది. అంటే ఆత్మ ఎప్పుడైనా మీరు ఏదనుకుంటే అది అవుతదనమాట. అంటే మీకు మీరు కనబడదు కదా మరి? మీకెట్లా కనిపిస్తుంది? మాకు కనబడాల్సిన అవసరం లేదు. ఆ! మాకు ఎనర్జీస్ తెలుస్తాయి. అచ్చచ్చ! సో, ఓకే. కనబడకపోవడమే బెటరు. కనబడితే మనకి ఇంకెక్కడ నిద్రుంటది? ఎందుకంటే ఇప్పుడు ఒకటికి 9 ఆత్మలున్నాయి మన చుట్టూ. ఆ! ఒక మనిషికి 9 ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే అవి పైకెళ్ళట్లేదు ఈ మధ్య. ఎందుకంటే కోరికలు, ఈ ధన పిచ్చి లేకపోతే పిల్లల పిచ్చి, ఇంట్లో వాళ్ళు లేకపోతే మనకు మొన్న కోవిడ్ అప్పుడు వాళ్ళకి చేయాల్సిన సంస్కారాలు చేయలేదు. సో, ఓకే. ఇవన్నిటితో అవి ఉన్నాయి ఇక్కడ.
సో, మేమేం చేస్తామంటే మేమెక్కడికెళ్ళినా కూడా వాటిని ఆహ్, ఈ ఆనాపానసతి చేయమని, కూర్చోమని మాకు ఎనర్జీస్ తెలిసిపోతాయి అక్కడ. మీకు ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీరు వెకేషన్ ఎళ్ళినా కూడా ఈ వాటర్ దగ్గర, ఓషన్ దగ్గర, లేక్స్ దగ్గర కంపల్సరీ ఉంటాయి ఇవి. సో, హ్మ్. వాటిని కూర్చోబెట్టి మీరెళ్ళిపోమని చెప్పకపోతే అవి మనతో గనుక వస్తే ఇంకా సడెన్‌గా హస్బాండ్, వైఫ్ కొట్లాడుకోవడము, ఇంట్లో పిల్లలు కొట్లాడుకోవడం మీకు ఎనర్జీస్ నిమిషంలో తెలిసిపోతాయి. అంటే ఇంట్లో మొత్తం వాతావరణం చేంజ్ అవుతది. ఆ! అవి వెళ్ళిపోతే మళ్ళీ పాజిటివ్ అయిపోతది ఇంట్లో వాతావరణం. ఓహ్ మై గాడ్! అంటే ఇప్పుడు సడెన్‌గా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, అంటే నిన్నటిదాకా బానే ఉన్నాడు. ఇవాళ సడెన్‌గా కంపల్సరీ ఆత్మహత్య. వాళ్ళ లోపలికెళ్తుందది. అది ఎవ్వరు గూడా చేతబడి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి దానికి తినాలనిపిస్తది ఫుడ్. ఆ! లేకపోతే అది కక్షతో ఉంటది. అంతకుముందు జన్మల్లో మనం ఏదో జేసుంటాము. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కర్మను మనం ఇన్వైట్ చేసుకొనుంటాము. ఓకే. సో, ఆ కర్మ ఫలితము ఇప్పుడు అనుభవించింది వీడే గదా! సో, ఓకే. వీళ్ళకి ఎనర్జీ తెలుస్తుంది. ఓహ్! వీడు మళ్ళీ పుట్టాడు అనేసి వస్తాడు మన దగ్గరికి. వచ్చి ఊరుకుంటారా? నన్ను చంపాడు వీడు. సో, నేను వీని కొడుకుని చంపి వీనికి సేమ్ ఇస్తాను అనేసి కొడుకు లోపలికెళ్ళి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తది. కొడుకు కంటిన్యూయస్‌గా మైండ్‌లో చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో అని చెప్తది గానీ, నేను చచ్చిపోతా అనడు వాడు. ఆ! ఏదో నా లోపల చచ్చిపోమంటుంది అంటాడు. ఓకే. అంటే అది ఆత్మ చెప్తోంది. ఇప్పుడు మీకు 2 మైండ్స్ ఉంటే గనక ఎవరికైనా 2 చెప్తుంది. నెగెటివ్ ఒకటి చెప్తోంది. మన సోల్, మన మైండ్ ఒకటి చెప్తూ ఉంటది. సో, డ్యూయల్ పర్సనాలిటీస్ అంటాం. ఎవరైనా డ్యూయల్ పర్సనాలిటీస్‌తోనుంటే డిప్రెస్డ్ ఉన్నారు అంటే లోపల ఆత్మ ఉంది అని అర్థం. వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి, ఇదిచ్చి, అదిచ్చి ఆ మైండ్ పని చేయకుండా చేస్తారు గానీ ఆత్మ బయటికి రాదు. ఇప్పుడు సో, 'అపరిచితుడు' ఇలాంటి సినిమా వాటికి అంటే మీకు డాక్టర్స్ దగ్గర ఎక్కడి నుంచి ఉంటది ఆన్సర్ ఉండదు గదా! ఓకే. ఇప్పుడు 'అపరిచితుడు' సినిమా ఇదేనా మేడం? అపరిచితుడు ఇది కాదు. అపరిచితుడు ఆహ్, డ్యూయల్ పర్సనాలిటీ ఉంటది దాంట్లో గదా! దాంట్లో కూడా. అహా! ముగ్గురుంటారు అతను గదా! డ్యూయల్ పర్సనాలిటీ అతను ముగ్గురుంటారు దాంట్లో. హ్మ్. అపరిచితుడు ఇదే టైపు. కాకపోతే అది మంచి దెయ్యం. అచ్చా! అంతే గదా! ఓకే. ఓకే. సొసైటీని మార్చే దెయ్యం అది. అచ్చచ్చచ్చా! ఓకే. సో, దెయ్యాల్లో గూడా మంచి దెయ్యాలు, చెడ్డ దెయ్యాలుంటాయి. ఆ! కొన్ని మన యాన్సెస్టర్స్ కూడా మనలోకొచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వాటికి తినాలి, తాగాలి అనుంటే ఓకే. వాళ్ళు సడెన్‌గా మన్మరాలు దాంట్లోకెళ్తారు. వాళ్ళేం చెడు చెయ్యరు. కానీ బాగా ఫుడ్ తినాలి అని ఈమెకు ఊరికే చెప్తూ ఉంటే ఈమె తిని, తిని లావెక్కుతది. ఓహ్! సడెన్‌గా 100 పౌండ్లు, 200 100 పౌండ్లు పెరుగుతది. ఒక ఓకే. 6 నెలల్లో. ఓకే. అంటే అది ఆ ఫుడ్ తినాలి అనే ఒక ఇది లోపలికెళ్ళింది అని అర్థం. ఒక సోల్. కానీ ఆత్మలు తినవు గదండీ! మామూలుగా తింటాయా అవి గూడా? తినరాదు. కానీ వాటికి తినగలుగుతాయి అని అనుకుంటాయి. ఎట్లా వాళ్ళు బాడీ ఫీల్ అవుతారో, ఓకే. అట్లాగే నేను తినగలుగుతాను అనుకోనెళ్తాయి. మీరు తిన్నప్పుడల్లా అవి ఓహ్! నేను తింటున్నా అనుకుంటాయన్నమాట. కానీ వాటికి టేస్ట్ తెలీదు, కడుపు నిండడం తెలీదు. అందుకే వీళ్ళతో మళ్ళీ తిను, మళ్ళీ తిను అని తినిపిస్తూనే ఉంటాయి. ఓహ్ మై గాడ్! నేను ఐ నో అప్పుడప్పుడు ఇట్ రాత్రి ఈస్ లేసి మాకు తింటుంటా మేడం. నేర్చుకున్న కొద్దీ అదొక ఓషన్ లాగా ఎళ్తోంది. కాదు మేడం. నేను గూడా అప్పుడప్పుడు రాత్రి 11:00 లేసి తింటుంటాను నేను. చూద్దాం మరి. ఈసారి రిట్రీట్‌కి మీరు మీరు రండి. మీరు ఇలాంటియన్ని జెప్తే మాకు ఇప్పుడు ఏప్రిల్‌లో అమెరికాకి రావాల్సొస్తది మేడం నేను. రండి 11కి, మరి. 12కి గూడా లేసి తింటుంటా నేను. ఆకలేస్తుంటదప్పుడు. అంటే అవి గూడా అలాంటివేనా మేడం? అట్లా లేసి తింటే మరి మేమైతే దాన్ని కన్సిడర్ జేస్తాం. మరి ఇంకోటి లోపల ఎప్పుడన్నా మీకు డ్యూయల్ ఉంటుందా? అంటే ఇంకోటేదన్నా మాట్లాడుతున్నట్టు ఉంటుందా? ఇవన్నీ కొన్ని అట్లాంటియేముండదు. కొద్దిగా మాట్లాడితే మాకర్థమైపోతది. ఓకే. అట్లాంటిదేముండదు మేడం. జస్ట్ హ్మ్. తినాలనిపిస్తదంతే. తినేస్తున్నాను. నిజంగా మీరన్నట్టు లావు గూడా ఎక్కాను నేను ఘోరంగా. లావయ్యాను. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి హాని చెయ్యనివుంటాయి. ఏవైతే మన యాన్సెస్టర్స్ ఉన్నారనుకోండి. అవి మనకు హాని చెయ్యరు వాళ్ళు. ఓకే. ఓకే. కాకపోతే వాటికి వాళ్ళ కోరికను ఫుడ్ తినడం అనేది తీర్చుకుంటారు. ఓకే. 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 దాని ద్వారా నేను హ్మ్. లావెక్కుతున్నా. నేను వాళ్ళ ఆ! కోరికకి నేను కరెక్ట్. బలవ్వడం. ఓకే. ఓకే. కరెక్ట్. ఓహ్ మై గాడ్! ఓకే.